సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కేవలం క్యాలెండర్తో తేదీ మాత్రమే మారిపోతుందనుకుంటే పొరపాటు పడినట్లే. క్యాలెండర్లో తేదీతో పాటు కొన్నిటికి సంబంధించిన నిబంధనలు కూడా మారనున్నాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలు 2025లో ప్రధానంగా ఏ రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనల మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. వంట గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తారు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో 2025 జనవరి 1న చమురు కంపెనీలు ఎల్పీజీ ధరల్లో ఏమైనా మార్పులు చేస్తాయో లేదో తెలియాల్సి ఉంది. అంతేకాకుండా 2025 జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ నియమాలు అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్ దేశంలోని వ్యాపారాలపై ప్రభావం చూపిస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి నుంచి యూపీఐ 123 పే పరిమితిని పెంచనుంది. మీరు ఈ చెల్లింపు సేవను ఉపయోగించి 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే ఇక నుంచి ఈ పరిమితి 10,000కు పెరగనుంది. జీఎస్టీ పోర్టల్లో భద్రతను మెరుగుపరచడానికి పన్ను చెల్లింపుదారులందరికీ ఎంఎఫ్ఏ అవసరం. ఓటీపీల కోసం మీ మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి దోహదపడుతుంది. కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్ఓ పెన్షన్ హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ హోల్డర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుండైనా ఎటువంటి అదనపు ధృవీకరణ అవసరం లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఎల్పీజీ ధరలు, యూపీఐ 123 లావాదేవీలు, ఈపీఎఫ్ఓ మార్పులు సామాన్యులకి సంబంధించిన విషయాలు కాగా జీఎస్టీ, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వ్యాపారస్తులకు సంబంధించినవి.